ప్రతిభకు సంకెళ్ళు. ఒకప్పుడు రవి, సుమతి దంపతులకు ఆదిత్య అనే ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆదిత్య చిన్నతనం నుంచే చాలా చురుకైనవాడు. బొమ్మలు గీయడంలో, రంగులు వేయడంలో వాడికి అపారమైన ఆసక్తి. చిన్న కాగితం ముక్క దొరికినా, రంగు పెన్సిళ్లు దొరికినా అద్భుతమైన చిత్రాలు గీసేవాడు. వాడి గీతలు చూసిన టీచర్లు, స్నేహితులు ఎంతగానో మెచ్చుకునేవారు. అయితే రవి, సుమతిల ఆలోచనలు వేరు. రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సుమతి టీచర్. ఇద్దరూ తమ కొడుకు డాక్టరో, ఇంజనీరో కావాలని కలలు కనేవారు. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ బొమ్మలు గీయడమేంటి? దీనివల్ల ఏం ప్రయోజనం? అని తరచుగా అనేవారు. ఆదిత్య బొమ్మలు గీసేటప్పుడు చూసి, అవి పక్కన పెట్టేసి, నీ పాఠ్యాలు చదువు. రేపు టెస్ట్ ఉంది కదా అని మందలించేవారు. ఆదిత్య తండ్రి కోచింగ్ సెంటర్లకు పంపించాడు. తల్లి డాక్టర్ కావడానికి అవసరమైన పుస్తకాలు కొనిపెట్టింది. ఆదిత్యకు ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రుల మాట కాదనలేక చదువులో నిమగ్నమయ్యాడు. వాడి మనసు మాత్రం రంగుల ప్రపంచంలోనే ఉండేది. రాత్రిపూట రహస్యంగా తన గదిలో కూర్చుని బొమ్మలు గీసేవాడు. అలా గీసేటప్పుడు కలిగే ఆనందం వాడికి ఇంకే దానిలోనూ దొరికేది కాదు. 12వ తరగతి పరీక్షలు వచ్చాయి. ఆదిత్య బాగానే చదివాడు, కాని డాక్టర్ కావడానికి అవసరమైన మార్కులు సాధించలేకపోయాడు. తల్లిదండ్రులు తీవ్ర నిరాశ చెందారు. నీకు ఎన్నిసార్లు చెప్పాం శ్రద్ధగా చదవమని? ఇప్పుడు చూడు ఏమైంది? అని కోప్పడ్డారు. ఆదిత్యకు చాలా బాధగా అనిపించింది. తాను ఇష్టపడిన పనిని చేయనీయకుండా, తాము కోరుకున్నది తనపై రుద్దినందుకు వాళ్లను ఏమీ అనలేక లోలోపల కుమిలిపోయాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల బలవంతంతో ఇంజనీరింగ్ చదివాడు. ఉద్యోగం కూడా సంపాదించాడు. మంచి జీతం, మంచి జీవితం. కాని ఆదిత్య మనసులో మాత్రం ఏదో వెలితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో పని, ఇంటికొచ్చి టీవీ చూడటం. రంగులు లేని జీవితం వాడిది. ఒకరోజు ఆదిత్య తన పాత బొమ్మల పుస్తకాలను చూశాడు. వాటిని చూసినప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అప్పుడు వాడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను ఏమవ్వాలనుకున్నానో అది కాలేకపోయాను. నా తల్లిదండ్రుల కలలను నెరవేర్చాను, కాని నా కలలు మాత్రం సజీవ సమాధి అయ్యాయి అని మనసులో బాధపడ్డాడు. ఆ క్షణం నుండి తాను ఇష్టపడిన రంగంలో ఏదైనా సాధించాలనే తపనతో రాత్రిపూట చిత్రలేఖనం నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆదిత్య పరిస్థితి చాలామంది పిల్లల పరిస్థితికి అద్దం పడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల నిజమైన ప్రతిభను గుర్తించి, వారి ఆసక్తులకు మద్దతు ఇవ్వనప్పుడు పిల్లలు తమ స్వంత కలలను నెరవేర్చుకోలేక జీవితాంతం లోలోపల